రుద్రుడు. వాడి చేత పట్టుకున్న పినాకమది, దాని వింటి నారి శబ్దములే వేదములు. కాబట్టి ఇప్పుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు. ఆ వేదము మనల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చింది. ఆశ నీ ప్రయత్నం అక్కర్లేదు, వెంబడబడి తిరుగుతుందండి ఆశ. మిమ్మల్ని ఎలా పట్టుకులాగి, అందుకే ఆశా పాశము అన్నారు దాన్ని. తాడేసి లాగేసినట్టు లాగేస్తుంది ముందుకు వెళ్లకుండా. ఆశ ఎంత దారుణంగా ఉంటుందో ప్రమాచార్య స్వామి మాట చెప్తుండేవారు. ఒక దరిద్రుడికి మామిడి పండు తినాలనిపించింది. ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి. ఆఖరికి రాక రాక మామిడి పళ్ళ సీజన్ వచ్చింది. ఎవడిస్తాడు వాడికి మామిడి పండు? ఎవడో ఒక మహానుభావుడు చూసి, అయ్యో పాపం వీడికి మామిడి పండు తినాలనిదిలా ఉంది, ఎప్పుడు మామిడి పళ్ళు అందరూ తినే చోటుకి వెళ్ళి కూర్చుని అలా చూస్తూ ఉంటాడు, చొంగ కారుస్తూ ఉంటాడు. ఒక పెద్ద మామిడి పండు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆ మామిడి పండుని చేతితో పట్టుకుని పెద్ద ఆలోచన చేశాడు. అంటే మనుష్యులకి సహజంగా ఎలా ఉంటుందో చూడండి ప్రకృతి. నాకు దొరక్క దొరికింది మామిడి పండు. ఇంటి దగ్గర భార్య ఉంది, 2 బిడ్డలు ఉన్నారు. భార్యకి 2 బిడ్డలకి నాకు నలుగురికి కలిపి ఒక్క మామిడి పండు తినడానికి సరిపోదు. పోన్లే పంచుకు తిందామంటే ఇంతంత ముక్కలు వస్తాయి. ఇలా అబ్బా ఎంతో బాగుందో అనేటప్పటికి అయిపోయింది. కాబట్టి ఈ సంవత్సరానికి నేను ఒక్కడినే తింటాను. వచ్చే సంవత్సరానికి ఎలాగో అలా కష్టపడి భార్యా బిడ్డలకు కూడా మామిడి పళ్ళు ఏర్పాటు చేస్తాను. చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. తను తినాలన్న దగ్గర భార్యా బిడ్డల్ని కూడా పక్కన పెట్టగలిగాడు. ఇప్పుడు తినచ్చు కదా పోనీ ఒక్కడు. ఇన్నాళ్ళు వీడు పాపం ఎప్పుడు పాపం ఏం తింటాడండి, పిచ్చాడు, దరిద్రుడు అనేవారు నన్ను. 10 మంది చూస్తూ ఉండగా నేను ఈ మామిడి పండు తినాలి. అందరూ నన్ను చూసి, అబ్బో ఆయన మామిడి పండు తింటున్నాడండి, ఎంత మంచి మామిడి పండు, ఎక్కడ కొన్నాడో పరకంటే ఈయనకి ఏదో ఐశ్వర్యం వచ్చింది అనుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు ఈ మామిడి పండుని అందరూ చూస్తూ ఉండగా తింటాను అని ఒక అరుగెక్కి కూర్చుని బాగా జనం వచ్చే వరకు చూశాడు. అందరూ వచ్చే వరకు మామిడి పండు ఇలా తిప్పాడు. నిజంగానే ఆశ్చర్యం వేసింది అందరికీ, ఏమిటి ఇంత మామిడి పండు ఉంది వీడి చేతిలోని. ఇప్పుడు అందరూ చూస్తుండగా తిందామని ఆ మామిడి పండుని ఇలా కొరికి అన్నాడు. అది చేతిలోంచి జారి కిందనున్న బురదలో పడింది. ఎంత అక్కడున్నాడో అంత కిందకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ మామిడి పండుని వదలలేడు. తీసి కడిగైనా తినేద్దామని ఉంది. తీసి కడిగితే వీళ్ళందరూ ఏమనుకుంటారో. ఇప్పుడు ఎవరు చూడాలనుకున్నవాడో వాళ్ళే ప్రతిబంధకం అయ్యారు. తీసి కడగడమా, ఇలా ఊరుకోవడమా? గట్టిగా చెంచాడు రసం తాగలేదే, పండు పడిపోయింది కింద, ఏం చేయడం అని ఆలోచిస్తున్నాడు. పంది వచ్చి ఎత్తుకుపోయింది. అయిపోయింది మామిడి పండు. ఆ వచ్చే సంవత్సరానికి మళ్ళీ దొరికితేను. ఇంత ఆశాపాశములు, ఇది ఒక దృష్టాంతం. ఇలాంటి ఆశాపాశాల్లో మనం ఎన్నింటితో తిరుగుతున్నాం మీరు చూడండి. సాధారణంగా ఒక మాట వినపడుతుంటుంది మనకి ఇళ్లల్లో. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, అదేంటి ఇలా పెడితే ఏం బాగుంటుంది, ఈ చీర కట్టుకోనా బాబాయ్, వాళ్ళ మీద ఎందుకు, ఈ ప్యాంట్ వేసుకోనా అంటే నా మీదే కదా, ఈ ప్యాంట్ వేసుకోనా, ఈ షర్ట్ వేసుకోనా, ఇలా బెల్ట్ పెట్టుకోనా, ఇలా టక్ చేసుకోనా, ఇలా స్ప్రే కొట్టుకోనా, అదేంటి మంచి గాడీ డిజైన్ ఉన్న షర్ట్ వేసుకోనా, ప్లెయిన్ షర్ట్ బాగుంటుందా, ఆయన ఫుల్ హ్యాండ్స్ వేసుకోనా, హాఫ్ హ్యాండ్స్ వేసుకోనా, ఇన్ని అడుగుతాడు. బ్రాస్లెట్ చెస్ట్లో ఉందా, లాకర్లో ఉందా, ఇంట్లో ఉందా, ఓసారి పెట్టుకోనా. బ్రాస్లెట్ పెట్టుకుని ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే కనపడుతుందా, హాఫ్ హ్యాండ్స్ వేసుకుని బ్రాస్లెట్ వేసుకోనా. ఎన్ని దిక్కుమాల ఆలోచనలండి. దీనికి ట్రైనింగ్ కావాలండి మీకు ఎవడన్నా వచ్చి చెప్పాలండి, నేర్పాలా? సహజంగా వస్తాయి. ధర్మం వైపుకి అడుగు పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. నా ప్రవర్తన ధార్మికంగా ఉందా అని చూసుకోవడానికి నీకు లోపల కలేజా రావాలి. ఆ కలేజాకి అటువంటి ధార్మిక ప్రవర్తనకి ఈశ్వరానుగ్రహం కావాలి. అలాంటి అనుగ్రహం ఇచ్చి నడిపించేవాడెవడో వాడు రుద్రుడు. ఇప్పుడు నాకు అక్కర్లేదనేవాడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి రుద్రుణ్ణి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నీ కోపం వస్తే ఇన్ని భ్రష్టత్వాలు వస్తాయి. అందుకని వద్దా, ఆ ధనస్సు వద్దు, ఈ ధనస్సు పట్టుకో, ఇది అందుకని పినాకి అని పిలిచింది శాస్త్రం ఆయన్ని. కాబట్టి ఇప్పుడు చూడండి అంటున్నారు రుత్, రుద్ర శబ్దములో రుత్ అన్న మాట ఉంది. ఈ రుత్ తాం భక్తేభ్యో ద్రావయతి. రుత్ అంటే ప్రతిబంధకము, అడ్డము. ఒక అడ్డం ఉంది. ఈ అడ్డం ఉండడం వల్ల వాడు ఈశ్వరుణ్ణి చేరలేకపోతున్నాడు. చేరలేక మనస్సు నిలబట్టలేదు, ఈశ్వరాభిముఖం కావట్లేదు. ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు.
రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయద పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి. ఉన్నదున్నట్టు చెప్పుకున్నాడు కాబట్టే మహాపురుషుడయ్యాడు. కాబట్టి చూడండి, ఎవరు భగవంతుణ్ణి నిజంగా కోరుకుని ఈశ్వరా నేను ఈ కోరికల వల్ల ఈ కారణాల వల్ల నిన్ను పొందలేకపోతున్నాను, వీటి మీద నా మనస్సు మరల్చు అని వెళ్ళి నిజాయితీతో చెప్పుకున్నాడో ఈశ్వరుడికి, ఆ నిజాయితీకి పొంగిపోయి తీసేస్తాడంతే ఆ ప్రతిబంధకాన్ని. అమ్మా నాకు చదవాలనే ఉందమ్మా, కానీ రాత్రి 10 అయ్యేటప్పటికీ నాకు నిద్ర వచ్చేస్తోందమ్మా, కాసేపు అమ్మా నువ్వు కూడా నా పక్కన కూర్చుని నాకు 10 అయ్యేటప్పటికి నిద్ర వచ్చేసేయకుండా నాకు ఇలా కళ్ళు పడిపోతుంటే ఒక్కసారి నన్ను కొట్టి నాకు ఒక్క 20 నిమిషాలు ఏమైనా మంచి మాటలు చెప్పావా, నేను మళ్ళీ 11 వరకు 11:30 వరకు చదువుకోగలను. అమ్మా అమ్మ నాతో పాటు కూర్చోవా అంది పిల్ల. కూర్చోవలసిన అవసరం తల్లికి ఏమిటి? 9ంటికి హాయిగా పడుకోగలదు తల్లి. అలాగే నాన్న కూర్చుంటానంది. ఎవరి కోసం కూర్చుంది? 10 వరకు పనున్నా లేకపోయినా రేపు చెయ్యబోయే కూరకి వాళ్ళే కూర తరుక్కుని ఏదో పని చేసుకుంటూ కూర్చుంది. 10 అయింది. పిల్ల చదువుకుంటున్న గదిలోకి వచ్చింది. ఇలా కునికుపాట్లు పడుతోంది. లేపి ఓ గుక్కెడు టీయో కాఫీయో పాలో ఇచ్చి, కాసేపు నాన్న మీ నాన్నగారు ఎంత సంతోషపడిపోతారో నీకో మంచి ర్యాంక్ వస్తే, నాన్నగారు ఏమన్నారో తెలుసా, తల్లిగాడు తెల్లగా ఉంటాడు, వాడికి నేను 2 జతల గాజులు చేయిస్తాను, నా తల్లి 2 జతల గాజులు వేయించుకుంటే దాని రంగు మీద గాజులు అందమే కనపడదు, నా తల్లి బంగారం కన్నా గొప్పది అని మీ నాన్నగారు మురిసిపోతారు. మీ నాన్నగారు నీ చేతులకి 2 జతల గాజులు తెచ్చినప్పుడు ఎంత పొంగిపోవాలి. మరి నువ్వు కష్టపడి చదవాలి కదా నాన్న, నువ్వు 11:30 వరకు చదవ. అమ్మా ఇంకా నువ్వు 20 నిమిషాలు కూడా అక్కర్లేదు, ఇంకో 15 నిమిషాలు వేస్ట్, నువ్వు పడుకో నేను చదువుకుంటానని చదివేసుకుంది. అమ్మ ఏం చేసింది? ఏది లక్ష్యమును చేరడానికి ప్రతిబంధకమో దాన్ని తీసేసింది. మీకు ఈశ్వరుణ్ణి చేరడానికి ఏది ప్రతిబంధకమో, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని అభిషేకం చేస్తే, పారాయణ చేస్తే రుద్రాన్ని, శివాష్టోత్తరం చదివితే ఆయన ప్రతిబంధకాన్ని తీసేస్తాడు. ఇది రుద్రః, ఇది రక్షణ కలిగినటువంటి. అందుకని నమస్తే రుద్రమన్యవ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనస్సును రుద్రశబ్దంతో కలపడం వెనకాల కారణం అది. ఇప్పుడు రోదయతి శత్రూన్ రుద్రః, ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించిన వారు లేదా లోకమునకు శత్రువులైన వాళ్ళు, అంటే ఈశ్వరుడు ప్రతిపాదించినటువంటి ధర్మమునకు విరుద్ధమైన మార్గములో ప్రవర్తించనమునందు మమేకమైన వారు, అటువంటి వారిని ఏడిపించేవాడు. అంటే మాకు ఒంట్లో బలం ఉంది కదా అని తిరిగారు రాక్షసులు, అంటే ఈశ్వర మార్గమును విస్మరించిన వారు, వాళ్ళని మట్టు పెట్టగలిగిన వాడు, వాళ్ళని ఏడిపించగలిగిన వాడు. రుదం రోదనం ద్రావయతీతివా రుద్రః, మీకు అపారమైనటువంటి దుఃఖం ఉంది ఒక కారణం చేత, అది ఏదైనా కారణం కావచ్చు. ఇప్పుడు మీరు ఒక్కటి మాత్రం వేదాంతంలో జ్ఞాపకం పెట్టుకోండి, చేసిన పాపమునకు ఏడవవలసినదే ఎవడైనా. అది ఆ ఏడుపు ఎలా ఉంటుంది అంటే, మీకు బాగా ఏ వస్తువు ప్రీతిపాత్రమైతే ఆ వస్తువు జోలికి విడితే బాగా ఏడవగలరు. అంటే పెద్ద పాపం ఉందనుకోండి, చాలా కాలం ఏడిపించాలంటే ఆ వస్తువు జోలికి వెళ్ళాలి కదండి. ఈశ్వరానుగ్రహం బాగా ఉందనుకోండి, శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళ ముందే ఉంచి మీకు లేనిది చెయ్యొచ్చు ఒక్కొక్కసారి. ఇలా కూడా జరుగుతుంటుంది లోకంలో. చిత్రం ఎలా చెప్పండి? తన కొడుకే ఫోన్ చేశాడు. ఏం నాన్న బాగున్నావా అన్నాడు. నాన్నగారండి ఏం చేస్తున్నారండి అన్నాడు కొడుకో. ఏం చేస్తున్నానా? భోజనం చేస్తున్నాను రా అన్నాడు. నాన్నగారండి ఏం వండింది అమ్మ ఇవాళ అన్నాడు. అమ్మ వంకాయ అల్లం కారం పెట్టి వండిందిరా, ఎంత బాగుందో అన్నాడు. నాన్నగారండి మాకు ఇక్కడ పెడతారండి హాస్టల్లో గడ్డి, మీరు అక్కడ చెప్తుంటే నా నోరు ఊరిపోతుంది నాన్నగారండి అన్నాడు. ఇక్కడ కొడుకు తండ్రి యొక్క కందుల వెంట నీళ్లు కారి ఇంకా వెయ్యకే ఆ కూర అన్నాడు. ఎందుకన్నాడు? కొడుకు తనతో కలిసి ఆ కూర తినలేకపోయింది అన్నారు. శంకరుడు ధనస్సు పట్టుకుంటే ఇంత స్తోత్రమా, వేదంలో ఇన్ని మంత్రాలు రావడమా, ఎందుకు రావాలి అని అడిగారు. అడిగితే కారణం చెప్పారు. పినాకః త్రిపుర దహన కాలే శరజ్వాలా జాలైర్నాకం పిహితవాన్ పినాకః తదా మీరు ధనుస్త్వాత్ అన్నారు. లోకమునందు ఎక్కడా లేని రీతిలో బంగారు పర్వతమైనటువంటి మేరు పర్వతాన్ని తన చేతిలో ధనస్సుగా పట్టుకుని నిలబడిన నాడు
అటువంటి ధనస్సు యొక్క కాంతుల చేత సమస్త లోకములు కప్పబడిపోయి రాత్రనక పగలనక బంగారు కాంతి యందు అన్ని లోకములు ఎప్పుడు ప్రకాశించాయో అలా ధనస్సు చేతిలో ఎవడు పట్టుకున్నాడో వాడి చేతి ధనస్సే చిత్రం. అలా ఎవ్వరూ పట్టుకోలేరు. అలాంటి ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి నిన్ను పినాకి అని నీ చేతి ధనస్సుని స్తోత్రం చేస్తున్నావు అన్నారు. మా గురువు గారు పినాకి అన్న మాటని ఎంత అనుభవించారో తెలియదు కానీ వారి కొడుక్కి పినాకపాణి అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఇన్ని విషయాల్ని సమన్వయం చేస్తూ మనకి పెద్దలన్నారు, ఆయన చేతిలో ఉన్న ధనస్సుని ఇన్ని రకములుగా ఉద్ధరించగలదు. కాబట్టి ఆ ధనస్సుని చూడడం, ఆ ధనస్సు గురించి చెప్పిన రుద్రాన్ని పారాయణ చెయ్యడం, ఆ రుద్రంతో అభిషేకం జరుగుతుంటే చక్క ప్రశాంతంగా కూర్చుని వినడం, అది ఇది కాదు, నీకు చేతనైతే చక్కగా నువ్వే కూర్చుని చదువుకుని మురిసిపోవడం నేర్చుకో. అందులో నిజంగానండి అనువాకాలు పెడతాయి. ఒకానొకప్పుడైతే మేము ఒక సంకల్పం చేశాం, అసలు ఆ రుద్రానికి ప్రతి అనువాకానికి వ్యాఖ్యానం చేద్దాం, ప్రతి అనువాకం మీద ఉపన్యాసం చెప్దాం అని చెప్పి అనుకున్నాను. కానీ అది శివమహాపురాణంగా వచ్చింది. ఏమో ఈశ్వరుడు ఎప్పటికైనా కోరిక తీరిస్తే నేను ధన్యుణ్ణవుతాను. అందుచేత అటువంటి ధనస్సు చేత పట్టుకున్నటువంటి వాడు శంకరుడు. ఇప్పుడు ఇవాళ మనం కేవలం ఈ విషయాన్ని స్పృశించి ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉండగా మీరు వినడము చేత ఎన్ని కోట్ల జన్మలలో అనుభవించవలసిన పాపరాశి దగ్ధమైపోయి ఉంటుందో మీకు తెలియదు, తెలియనక్కర్లేదు కూడా. కానీ ఆ ఫలితం అలా వచ్చేస్తుంది అంతే. ఎందుకని అంటే మీరు అటువంటి దర్శనం, అటువంటి మాటలు విన్నారు. వినడం చేత దాని ఫలితం అలా వచ్చి తీరుతుంది. కాబట్టి శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర, ఆయన్ని శశిశేఖర అని పిలిచారు. శశకం అంటే కుందేలు, అది దూకుతుంది, దూకే స్వభావం ఉన్నది. దూకే స్వభావం ఉన్నది కాలము. ఈ కాలము దూకుతుంది అని ఎందుకంటారంటే మీరు చూడండి, సుఖము చేత కాలము దూకేస్తుంది. భోగి పండక్కి కూతురు అల్లుడు మనవలు వస్తున్నారనుకున్నప్పుడు రిటైర్ అయిపోయిన ఆయనకి ఎంతకీ భోగి రానట్టు అనిపిస్తుంది. ఇంకా రేపే భోగనగా అస్తమానం లేచి కళ్ళజోడెట్టుకుని గడియారం చూసుకుంటాడు, గౌతమి వచ్చే టైం అయిపోతోందని. మీరు కాకినాడ టౌన్ స్టేషన్లో చూడండి ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటారో. ఆ కూతుళ్ళని కౌగలించేసుకుని అల్లుళ్ళని గౌరవించేసి ఆ మనవల్ని చేత్తో పట్టుకుని తాతగారండి తాతగారండి అంటుంటే వాళ్ళని ఆటోలు ఎక్కించుకుని కారులు ఎక్కించుకుని వెళ్ళిపోయి ఆ మనవలతో ఆడుకుని కనుమ వస్తుంది, అంతే కళ్ళ నీళ్లు ప్రారంభం. ఎందుకని వెళ్ళిపోతుంది కూతురు అల్లుడును. ఏమిటో వచ్చిందనుకున్నంతసేపు పట్లేదు, ఇట్టి అయిపోయింది, భోగి నుంచి కనుమకు వచ్చేసామంటాడు. దూకేసింది కాలం సుఖంలో కదండి. కాబట్టి శశకము చంద్రుడి యందు కుందేలు ఉంటుంది. అందుకే కాలము దూకుతుంది, కాలము నిబ్బరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి దుఃఖంలో ఉన్నాడు అనుకోండి, ఈ కాలం గడవట్లేదండి అసలు అంటే 20వ తారీఖునే డబ్బులు అయిపోయాయి అనుకోండి, ఏమిటో ఈ నెల గడవట్లేదండి అసలు 31 వస్తుందా అంటాడు. కాబట్టి కాలం చాలా గడుసుగా గంభీరంగా ఉన్నట్టుంటుంది. కాబట్టి మీరు ఈ దాంట్లో అర్థం చేసుకోవాల్సిన రహస్యం ఒకటి ఉంది. మీరు అసలు దాన్ని పట్టుకుంటే శశిశేఖర అన్న మాటకున్నటువంటి తాత్వికమైన అర్థం మీకు అర్థం అవుతుంది. ఈ కాలమునందు మీకేమొస్తోంది? ఇప్పుడు నేను చెప్పిన 2 ఉదాహరణల్లో మీకేమర్థమైంది? ఒకదాని యందు సుఖం ఉంది, ఒకదాని యందు దుఃఖం ఉంది. దుఃఖం ఉన్నప్పుడు కాలం కదలనట్టు అనిపిస్తోంది, సుఖం ఉన్నప్పుడు దూకేసినట్టు అనిపిస్తోంది. దూకేసినట్టు కనపడిన కాలాన్ని, దూకనట్టు కనపడిన కాలాన్ని మీరు వైదిక సమన్వయం చేస్తే క్యాలెండర్లు, డేట్లు, జనవరిలు, ఫిబ్రవరిలు పక్కన పెట్టేయండి, అది మన సంప్రదాయం కాదు. మీరు రోజు చెప్పేటప్పుడు కాలాన్ని ఎలా చెప్తారు? శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసర భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణయే బంగుడి విశేష విశిష్టాయాం శుభరిదౌ శ్రీమాన్ శ్రీమతః అని చెప్తున్నారా లేదా? ఈ తిథులు ఎలా వస్తున్నాయి? శుక్లపక్షే అని చెప్తున్నారా? శుక్లపక్షం దేనివల్ల వస్తుంది? చంద్రుడి యొక్క కళలు వృద్ధి పొందితే శుక్లపక్షం వస్తుంది. చంద్రుడి యొక్క కళలు జారిపోతే కృష్ణపక్షం వస్తోంది. ఒక శుక్లపక్షం ఓ కృష్ణపక్షం వస్తే ఓ నెల వస్తోంది. అలా కొన్ని నెలలు కలిస్తే ఓ సంవత్సరం వస్తోంది, కొన్ని సంవత్సరాలు కలిస్తే ఓ పుష్కరం వస్తోంది. ఇలా మీకు ఆధారం ఏమిటి? చంద్రుడి యొక్క కళలు దిగడం పెరగడం. చంద్రుడి కళలు దిగడం పెరగడం ఏదో ఒక కళలోంచి రావాలి కదా. ఆ కళలోంచి పెరుగుతున్న కళలు, ఈ వెళ్ళిపోతున్న కళలు మళ్ళీ ఆ కళలోకి వెళ్ళిపోవాలి కదా. అటువంటి శాశ్వతమైన చంద్రకళ ఏది ఉందో
అది పార్వతీ పరమేశ్వరుల యొక్క కిరీటముల మీద ఉంటుంది. ఇప్పుడు ఈ కాలాన్ని మీరు దేని పెట్టి కొలుస్తున్నారో ఈ కాలమంతా ఆయన కిరీటం మీద ఒక ఆభరణం అయి ఉంది. కాలం ఆయనకి ఆభరణము, మీరు కాలమునకు వశులు. ఎంత తేడా వచ్చింది చూడండి. కాలమునకు వశులైన మిమ్మల్ని కాలాతీతుల్ని చేసి తనతో సమానమైన వాడిగా చేసుకోగలడు. ఇది శశిశేఖర. అసలు నిజమైన తాత్వికమైన అర్థం అది. ఎవరు ఆయన పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వాడికి జ్ఞానమిచ్చి కాలాతీతుణ్ణి చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఇదే చిట్ట చివరి మరణము. ఎందుకని? ఇక మళ్ళీ మరణం లేదు, ఎందుకంటే పుట్టుక లేదు. కాబట్టి ఈ స్థితికి పెంచగలడు. కాలము ఆభరణముగా ఉన్నవాడని చెప్పడానికే చంద్రరేఖని పొంది ఉంటాడు. మోక్షం ఇయ్యగలిగిన వాడని చెప్పడమే చంద్రరేఖని ధరించి ఉండడం. ఇదే శశిశేఖర. అసలు తాత్వికమైన రహస్యం అది, శశిశేఖర అన్న మాటకి. సరే, కానీ మనం అంటాం సోమనాథలింగము అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తాం. కానీ ఇది కూడా పరమ సత్యం. లేకపోతే జ్యోతిర్లింగం రాదుగా. మీరు చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక చిత్రమైన మాట ఉందండి. శివ సంబంధమైన విషయాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉండేటటువంటి లింగం దగ్గరికి వెళ్ళి ఇది జ్యోతిర్లింగము అని మీరు అన్నారనుకోండి, శాస్త్రం అంగీకరించద్దు. దాన్ని ఏమంటారంటే అష్టమూర్తుల యందు అది ఒక లింగము, పృథివీ లింగము అని పిలుస్తారు. పంచభూత లింగాల్లో అదొకటి. అలాగే కాళహస్తి వెడితే అది వాయులింగం, అది జ్యోతిర్లింగం కాదు. అలాగే మీరు జంబుకేశ్వరం వెడితే జలలింగం, అది జ్యోతిర్లింగం కాదు. కానీ మీరు కొన్ని లింగాలు ఉన్నాయి, వాటిని జ్యోతిర్లింగములని పిలుస్తారు. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. శశిశేఖర అన్న దాని తత్వంలోంచి జ్యోతిర్లింగం అని పిలిచినప్పుడు మీరు ఒక స్తోత్రం చదువుతుంటారు సాధారణంగా. మీకు అందరికీ నోటికొచ్చది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమలేశ్వరం అని ఆ శ్లోకం అంతా చెప్పి ఆ చిట్ట చివర మనం ఓ మాట చెప్తుంటాం, ఏతాని ద్వాదశ లింగాని అని సాయం ప్రాతర్పటేన్నరః అంటాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము అని పిలుస్తాం. ఈ 12 మీరు జ్యోతిర్లింగములు అని పిలుస్తున్నారు కదండి. జ్యోతిర్లింగము అని పిలిచినప్పుడు లింగము జ్యోతి, ఈ 12 చోట్ల ఏముండాలి? న్యాయంగా దీపం ఉండాలి, జ్యోతి ఉండాలి. కానీ మీరు సౌరాష్ట్రం వెళ్ళారనుకోండి, సోమనాథ క్షేత్రానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు దీపం కనపడుతోందా, శివలింగం కనపడుతోందా? శివలింగమే కనపడుతోంది. శ్రీశైలే మల్లికార్జునం, మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలంలో మల్లికార్జున లింగం కనపడుతోందా, జ్యోతి కనపడుతోందా? లింగమే కనపడుతోంది. మరి మీరు ఈ 12 జ్యోతిర్లింగాలనడానికి, ఈ 12 జ్యోతిర్లింగాలంటే మిగిలిన కంచి ఇలాంటి చోట ఉన్న లింగాలు వీటికన్నా తేడాగా ఏమైనా ఉన్నాయా? మరి వాటిని జ్యోతిర్లింగాలను మీరు ఎందుకన్నారు? ఈ 12 ఎందుకు జ్యోతిర్లింగాలు అంటారు? ఏమైనా కారణం ఉందా? అలా ఎందుకు పిలుస్తారు అంటే దీన్ని రుద్రానికి ఉన్నటువంటి ప్రార్థన గజ్జె ఎందుకు చెప్పారు. ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే అన్నారు. ధ్యాయేత్, మీరు ఆ లింగము దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యము నుండి మోక్షము వరకు ఏదైనా ఇవ్వగలిగిన పరబ్రహ్మస్వరూపంగా శివలింగం ఉన్నది. మీకు దొంగో చీకట్లో తెలియలేదనుకోండి, దీపం పెట్టి చూడాలి, స్పష్టంగా తెలుస్తుంది. దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు, దీపమే అంతే. ఇంకా జ్యోతియే ప్రధానము స్పష్టతకు. ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా ఝాయేత్ ఈప్సిత సిద్ధయే. నాకు మోక్షం కాదండి, ఏదో వ్యాధి తగ్గాలి, ఆల్ రైట్ తగ్గిపోతుంది. నీకు ఆ పూనికుంటే 3 ఏదో ఉద్యోగం రావాలి, వచ్చేస్తుంది నీకు. అందుకేనండి ఎవరైనా కష్టాల్లో ఉంటే దక్షారామం వెళ్ళమంటారు. 40 రోజులు 41 రోజులు దక్షారామంలో వెళ్ళి దర్శనం చేసుకోవాయా అంటారు. దక్షారామం భోగక్షేత్రం, అది ఎటువంటి భోగాన్నైనా ఇచ్చేస్తుంది మనిషికి, ఎటువంటి కోరికైనా తీర్చేస్తుంది. కాబట్టి జ్యోతిర్లింగము అంటే ఝాయేత్ ఈప్సిత సిద్ధయే. మీరు వెళ్ళి అలా చూసిన దాన్ని మళ్ళీ ఇక్కడ స్మరించి కూర్చున్నారనుకోండి, ఇది ప్రధానం. ఝాయేత్, చూసి కూర్చుని మళ్ళీ ఇక్కడ ఒక్కసారి స్మరిస్తే ఈప్సిత సిద్ధయే, మీ కోరిక తీరుతుంది. వేదం మీకు అభయం ఇచ్చింది.
కాబట్టి కోరిక తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చెయ్యగలిగినటువంటి శివలింగములే ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభూ. అవి ఒకరు ప్రతిష్ఠ చేసినవి కావు. ఈశ్వరుడు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అన్నదాన్ని మనం రెండుగా చెప్తాం శాస్త్రంలో. ఎలా చెప్తామంటే, ఒకటి స్థల పురాణము అంటాం. ఇది ఎందుకు వింటామంటే, మీరు సోమనాథం వెళ్ళారనుకోండి, అయితే శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున లింగాన్ని దర్శనం చేసేసుకుని వచ్చేసారనుకోండి, ఒక స్థాయిలో గొప్పదేది. కానీ ఏమడుగుతామంటే, అయ్యా ఒక్కసారి దీని స్థల పురాణం చెప్పండి మాకు అని అడుగుతాం. అంటే ఎందుకు వచ్చిందో ఆ లింగం చెప్తారు. గుడిలోకి వెళ్ళిన తరువాత దర్శనం చేసుకున్నప్పుడు వినేటటువంటి స్థల పురాణమే మీరు జ్యోతిర్లింగముల యొక్క ఆవిర్భావ చరిత్రగా పురాణాంతర్గతముగా వింటే ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని దర్శనం చేసి ధ్యానం చేసిన ఫలితం ఎంతదో అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు 12 జ్యోతిర్లింగాల్ని శివమహాపురాణాంతర్గతంగా మీరు విన్నారనుకోండి, అందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మీకు ఏ ఫలితం వేస్తారంటే, మీరు ఈ దేశములో ఉన్న 12 జ్యోతిర్లింగాల్ని సశాస్త్రీయంగా ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చేసేసినటువంటి ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తారు. కనుక పురాణంలోకి వీటిని తీసుకొస్తారు. కాబట్టి ఇప్పుడు శశిశేఖర సోమనాథ జ్యోతిర్లింగము వదిలిపెట్టేయచ్చా? వదిలిపెట్టకూడదు, స్మరించాలి. ఎందుకు వచ్చిందో చెప్పుకోవాలి ఒకసారి. చెప్పుకుంటే ఏమవుతుంది? మీరు ఇక్కడ స్మరిస్తున్నారు దాని కథని. అది స్మరించడం చేత స్వయంభూ అయినటువంటి పరమాత్మ ప్రసన్నుడై, మీరు అది వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆ సోమనాథ క్షేత్రం ఇలా ఉంటుంది అని మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. అది వింటారు. ధ్యాయేత్, ధ్యానం చేసింది. మామూలుగా అయితే ఒక క్షణం చేస్తుంది, ఇప్పుడు ఒక అరగంట చేస్తుంది. అపారమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అలా 12 జ్యోతిర్లింగాలు విన్నారనుకోండి, ఏమవుతుంది? అందుకని పురాణ శ్రవణం చెయ్యి అంటారు. ఇప్పుడు విన్నవాడికి ఏమవుతుంది? 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసవచ్చే ఫలితం ఏదో అది వాడి ఖాతాలో వేసేస్తారు. అందుకే పూర్వం అందరూ వెళ్ళలేరని ప్రత్యేకంగా మన వాళ్ళు వెర్రివాళ్ళై పురాణం చెప్పించలేదండి. ఒక ఆయన్ని పట్టుకు తెచ్చుకుని, అయ్యా మాకు పురాణం చెప్పండి అంటే ఆయన ఓ పుస్తకం పెట్టుకుని చక్కగా చదువుతుంటే ఆయన చెప్తుంటే భక్తి శ్రద్ధలతో అలా వినేవారు. ఇది ఇలా ఉంటుందా అండి, దీనికి హేతు ఉంటుందా అండి అని అడిగేవారు కాదు. శ్రద్ధ అలా ఉంటుంది, ఈశ్వరుడు స్వతంత్రుడు, అలా చెయ్యగలడు, వాళ్ళకి ఆ విశ్వాసంతో వినేవారు. అందుకే 80 ఏళ్ళు రానివ్వండి, చక్కగా మోకాళ్ళు నొప్పి లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, కళ్ళజోడు లేదు, ఇనప రాయల్లే ఉండేవారు. ఇంత పప్పు అన్నం, ఇంత చారుడు నెయ్యి, ఇంత ఆవకాయ కలుపుకొని శుభ్రంగా తినేసి త్రేయించి వెళ్ళిపోయేవారు. ఎందుకు ఉండేదంటే వాళ్ళకి భగవంతుడి మీద విశ్వాసం లోపల జఠరాగ్నిగా ఉండేది. మనకు అన్నీ వేరువిరుపులే. అలా ఉంటుందా అండి? నీకు ఆకలి ఉండదు, అనుమానం సంశయాత్మ వినశ్యతి. కాబట్టి చూడండి, శశిశేఖర అన్న నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ అంటారు, దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఆ 27 మంది కుమార్తెలే 27 నక్షత్రాలు, అశ్విని భరణి కృత్తిక రోహిణి. వీళ్ళు ఈ 27 నక్షత్రాల్ని తీసుకెళ్లి చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఒక ఆయనకే ఇచ్చేశాడు, గొడవ లేదు, పండగ ఒక్కడే అల్లుడు వస్తాడు. అందుకని 27 ఆడపిల్లల్ని ఒక్కరికే ఇచ్చాడంటే పూర్వం దక్షిణ నాయకత్వము అని ఒకటి ఉండేది. మీరు నన్ను క్షమించండి, నేను పురాణాంతర్గతంగా ఇలాంటి మాట అనకూడదని అండం ఎందుకు అంటున్నాను, ఒక దక్షిణ నాయకత్వాన్ని సమర్థించడానికి. అనుకోండి, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామరాయల వారు అప్పుడప్పుడు ఏదైనా ఊరిడితే ఆ ఊళ్ళో తరణిపోలిన పిల్లలు కనపడుతుండేవారట. దక్షిణ నాయకత్వం అంటే అలా ఉండేది. అంతమంది భార్యలతో ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. అలా పూర్వం ఆ దక్షిణ నాయకత్వం ఉండేది. అందుకని 27 ఆడపిల్లల్ని ఒక్క ఆయనకి ఇచ్చేసాడు ఆయన. ఈ 27 మంది భార్యలతో చంద్రుడు పాణిగ్రహణం చేసిన వాడు ఏం చెయ్యాలి? చక్కగా సంతోషంగా 27 మందితోటి కలిసిమెలిసి ఉండాలి. ఏదో ఒక ఆయన తాను రోజు పడక గదిలోకి వెళ్ళి చూసినట్టు, దానివల్ల గొడవలు వస్తున్నట్టు నువ్వు అలా ప్రవర్తించకని బుద్ధి చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారికి. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలకరానీయకు, ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి ఏ గొడవ లేకుండా హాయిగా నిదురపో శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఆయన ఎలా పడుకోవాలో, భార్యలతో ఎలా సర్దుకోవాలో ఈయన పాఠం చెప్పి అలా నిద్రపోమని చెప్పాడు. అదో విచిత్రం. అంటే భావన చేత స్వేచ్ఛ కలిగి తన్మయత్వంతో పాడుకున్నటువంటి వాడికి హద్దెక్కడుందండి?
కాబట్టి ఆయన అలా దర్శనం చేయగలిగాడు. అంటే ఆయన ఎప్పుడో ఈయన అలా చూడడం, ఆవిడ కొంచెం కోపడ్డం అవి ఆయన చూశాడనమాట. అందుకని నువ్వు అలా అనవసరంగా గొడవలు తెచ్చుకోక, పొద్దున్నే ఒక అమ్మవారు చిన్నబుచ్చుకుంటే మాకు కష్టంగా ఉంటుంది, ఇద్దరిని సమానంగా చూస్తూ పడుకో అన్నాడు ఆయన. అది ఎంత బుద్ధి చెప్పాడో సార్, ఎంత స్వాతంత్రం అండి. నాకు అలాంటి పాటలు వినపడినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంటుంది. కాబట్టి సరే, ఇప్పుడు నేను దేని గురించి ప్రస్తావన చేయాలనుకుంటున్నానంటే 27 కన్యలతోటి భార్యలతోటి చంద్రుడు సంతోషంగా సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ నేను ఒక్క మాట అంటే మీరు మరోలా అనుకోకండి, చంద్రుడి చరిత్ర ఎంతొక దోషం ఉంది. ఏమా దోషము మీకు దేవీ భాగవతంలో మొదటి కదా అదే. ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేస్తే దానికి మళ్ళీ వివరణ చేయాలంటే మహాప్రభావం 3 రోజులు పడుతుంది. ఎందుకు వచ్చిన గొడవ అందుకని. కానీ ఆయన కొంచెం తొందరపడిపోవడం, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్లతో రమించడం కూడా చంద్రుడి చరిత్రలో ఒకచో ఉన్నది. దాని విశేషార్థం పక్కన పెట్టండి, మామూలుగా చరిత్ర యందు ఉన్నది. కాబట్టి ఈ అలవాటుకి ఫలితం ఎక్కడో రావాలి, రావడానికి కావలసినట్టుగా బుద్ధి కర్మానుసారిని నడిపించాలి. అందుకు నడిపిస్తోంది అసలు యథార్థం. ఇది శివుడు ఇస్తున్నటువంటి ఆ ధనస్సులోంచి వస్తున్నటువంటి పాప ఫలితం. మీరు అలా సమన్వయం చేసుకోండి, ఎంత అందంగా వస్తుందో అది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఆయనకి 27 మందిలో రోహిణి ఒక్కత్తి బాగా నచ్చింది కాబట్టి ఆ రోహిణితోనే కాలం గడిపేవాడు. ఇది సహజంగా మిగిలిన 26 మందికి కూడా చాలా బాధ కలిగింది. 27 స్వీకరించిన వాడు 27 సమానంగా ఉండాలి, కానీ ఒక్క రోహిణితోనే ఉంటున్నాడు. వాళ్ళు ఎంత బాధతో మాట్లాడారో తెలుసా అండి. తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నేను అన్ని పద్యాలు చెప్తూ కూర్చుంటే 42 రోజులు ఏంటి, ఆయన చెప్పినట్టు సంవత్సరం అయిపోతుందో ఏమిటో గొడవ అని బెంగెట్టుకుని 1-2 పద్యాలు మాత్రమే చెప్తున్నాను. అందరి నేల ఇట్లు జలజారికి నిచ్చితివి, ఒక్క రోహిణీ సుందరినిచ్చి నన్మిగుల సొంపుగా నుండెడిది, ఎక్కడేని మాకుందక భర్త చిక్కకయే గొడ్డైపోవునో పృథ్వీ. తండ్రి ఈ వందురు ఎట్లు పాయుదుము వల్లభ కొల్విటు చెందుమాకి కన్నని అడిగారు. ఎంత కష్టంతో కూడుకున్న మాట అడిగారో చూడండి. నాన్నగారండి మీరు ఎందుకు ఈ తప్పు చేశారండి, మా 27 మందిలో ఒకవేళ రోహిణియే అందగత్తేమో, రోహిణిని ఒక్కదాన్ని చంద్రుడికిచ్చి అంత చందమామ లాంటి మొగుడు రావాలంటారు కదా, చందమామ లాంటి మొగుణ్ణి పొందడానికి మేము అర్హులం కావేమో, అంత అందగత్తెలం కాదేమో, అందుకేనేమో రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు. అంత అందమైన కూతురుతో పాటు అందం లేని మమ్మల్ని కూడా ఎందుకు ఇచ్చారు నాన్నగారు కన్యాదానంలో, మీ బాధ్యత అయిపోతుందని ఇచ్చారా? మాకు తగిన భర్తలు, మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథివీలో ఉండరా? గొడ్డుపోయిందా నాన్నగారు లోకం? ఎవరిని తెచ్చి మాకు పెళ్లి చేస్తే మేము సంతోషించకపోదు అండి. భర్త యొక్క మనస్సు చూరగొనని మా జన్మ మాకెంత బాధగా ఉందో తెలుసా నాన్నగారు. ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళు, ఎంత అందమైన పద్యం పడిపోయిందో చూడండి. నాన్నగారండి గొడ్డుపోయిందా లోకం, మమ్మల్ని ఎందుకు ఇచ్చారు నాన్నగారు? చంద్రుడికి 27 మందిని, ఒక్కతే అందంగా ఉంది, అందమైన రోహిణితో ఆయన ఉంటున్నాడు. అసలు మా జన్మలో మేము భర్త గారితో కలిసి ఉండి భర్త గారు మా వల్ల సంతోషపడ్డారన్న రోజు మా జీవితంలో మేము చూస్తామా నాన్నగారు అన్నారు. దీనికి వాళ్ళు చేసిన పాపం ఏమిటండి? తండ్రి మనస్సు ఈ మాట విన్నప్పుడు ఎంత కుందుతుంది. కాబట్టి ఆయన చరచరాలేసి, అసలే దక్ష ప్రజాపతి ఎదర వీరభద్ర విజయం వస్తుంది కదా, గబగబా పంచ పైకి పట్టుకుని చంద్రలోకానికి వెళ్ళాడు. ఆయన అల్లుడు గారు ఎదురొచ్చారు, తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత, అబ్బాయి నీ పరిస్థితి అంతా బాగోలేదయా, నీకు 27 పిల్లలు ఇచ్చాను. ఇచ్చినప్పుడు చక్కగా మామయ్యగారండి బాగున్నారండి, చక్కగా ఉంటుందండి, మీరు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో చూద్దురుగానండి అన్నావు. నీ మీద అప్పుడే పితూరీలు ప్రారంభమయ్యాయి, ఒక్క రోహిణితో ఉంటున్నావుట. ఇలా ఉండడానికి వీల్లేదు. 27 పిల్లల కంటి వెంట నీళ్లు రాకూడదు, అందరినీ సమానంగా చూస్తావా? అసలు దక్ష ప్రజాపతి తప్పకుండా మామయ్యగారండి అన్నాడు. అయిపోయింది, అమ్మా నేను చెప్పానమ్మా, ఇంకా మీకేమి ఇబ్బంది ఉండదు, ఈ మాట మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు సంతోషంగా వస్తారు అని వెళ్ళిపోయాడు దక్ష ప్రజాపతి. అంటే నిజంగా సంక్రాంతి అనుకోకండి, నేను ఒక మాట అన్నానంతే. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారు, పాపం ఆ 26 అలాగే ఏడుస్తున్నారండి, మీ అల్లుడు గారి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు, ఎక్కడ చూసినా రోహిణితోటే ఉంటాడు, మిగిలిన 26 మంది జోలికి ఎప్పుడూ వెళ్ళాడు. పాపం ఓసారి మీరు చెప్పారు, ఆయన వినడు, ఏమిటో వాళ్ళ బతుకు అంతేనా అన్నారు. అనేటప్పటికి ఇప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే, నా మాట వినలేదని కోపం వచ్చింది. ఆయన ఎటువంటి ఆలోచన వచ్చిందో చూడండి. ఆ కోపంలో
క్షయవ్యాధి ఉన్నటువంటి వాడికి తొందరగా దగ్గరగా వెళ్ళడానికి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని లోపలికి పీల్చడానికి, వారి నోటి ఎంగిలిని తన నోటిలోకి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళకి క్షయ వస్తుందని. కాబట్టి ఆయన అన్నాడు, నీ విశృంఖలత్వానికి నేను అడ్డు వేస్తాను, కాబట్టి నువ్వు క్షయవ్యాధి పీడితుడవగుదువుగాక. ఆయన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్.